అందుకే ఆ రోజు నేను చెప్తే పింఛన్లు పెంచుతాం, పింఛన్ ఏప్రిల్ నుంచి నేను ముఖ్యమంత్రి అయింది 12వ తారీఖు ఈ నెల, ఏప్రిల్ మే కూడా కలిపి మీ అందరికీ పింఛన్లు బకాయిలు కూడా ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000, 15,000 పూర్తిగా బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వమే. ఇంకొక పక్క ఇప్పటి వరకు 65,887 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఒక పక్క గుంతలబడిన రోడ్లు, తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి, ఇంకొక పక్క అప్పులు మామూలుగా ఇచ్చేవాడు కూడా ముందుకు రాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు ఇచ్చాం. సంవత్సరానికి మళ్ళీ 33,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఇంకో పక్క మనతో సమానంగా బాగుండే రాష్ట్రాలు ఉన్నాయి, ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు 17,54,000 మందికి ఇస్తున్నాం. దీనికి 734 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈ నెలలో 2,729 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 62,34,000 మందికి, అంటే దగ్గర 63,34,000 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 119 కోట్లు ఇస్తున్నాం. 2,71,000 మందికి ఇస్తున్నాం. ఒక్క తుని 37,000 మందికి ఇస్తున్నాం. 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్క చామవరం 391 మందికి 17 లక్షలు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నాం. అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడు ఏదైనా అవసరం కొద్ది బయట పోతే, బంధువుల ఇంటికి పోతే ఎగ్గొట్టడం మంచిది కాదు, మిగలబెట్టుకోవడం మంచిది కాదు. అవసరమైతే మళ్ళీ నెలవారీగా ఇవ్వాలని చెప్పి ఇచ్చాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే భార్య అనాథ కాకూడదని అదే నెలలో పింఛన్లు ఇస్తున్నాం. ఈ నెలలో 5,606 మందికి 2,24,00,000 రూపాయలు శాంక్షన్ చేసాం. ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, నేరుగా మీకు ఆ నెలకే ఇస్తున్నాం. ఒక పక్క ఇంట్లో భర్త చనిపోయినప్పుడు భార్య దిగులు పడకుండా, వేరే వాళ్ళపైన ఆధారపడకుండా దీనికి కూడా ఇచ్చేసాం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి.